హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఒకవైపు మేనరుడు, ఇంకోవైపు రాజకీయంగా తను విభేదించే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. అయినప్పటికీ కూడా బంధుప్రీతి లేకుండా ఓడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్దే తప్పు, ఇక్కడ రేవంత్ రెడ్డే కరెక్టు. ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. అంటే ఆయనకు బంధుప్రీతి లేదు, న్యాయం వైపు నిజాయితీ వైపే ఉంటాడని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన. దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. నాతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్ ఇవాళ మీడియా చిట్ చాట్లో కానీ తెలంగాణ ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కానీ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, అల్లు అర్జున్దే తప్పు ఉంది, అనవసరంగా కొడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అనేది ఆయన చేసిన వ్యాఖ్యానం. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యానం? ఒక పాజిటివ్ గా చూడాలి, ఒక సకారాత్మకంగా చూడాలి దీన్ని. ఇప్పటివరకు స్పందించిన డిప్యూటీ సీఎం గారు, ఎందుకంటే ఆయన కూడా నటుడే కాబట్టి, ఇది మీరు అన్నట్టు ఆ పాయింట్ నేను కూడా ఒక ఛానల్లో చేశాను. గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం ఎందుకని చేసినప్పుడు నిజమే కదా. ఈ సిచ్యువేషన్ ఫస్ట్ రోజే ఆమె రేవతి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించి, ఇప్పుడు ఏదైతే మీరు ₹1 2 కోట్లు అనౌన్స్ చేశారో ఆ రోజు ఒక కోటి అనౌన్స్ చేస్తే 5వ తారీఖు అయిపోయేది. ఈ సమస్య ఇంత దాకా వచ్చేది కాదు. నా తప్పు లేదు, నేనేం లేదు అనే ఇదితో తను సేవ్ చేసుకోవడానికే లీగల్గా ప్రయత్నం చేశారు తప్పితే, ఆ నెపాన్ని ముఖ్యమంత్రి గారిని వివేదించి ప్రెస్ మీట్ పెడతాం కావచ్చు, అది బ్లండర్ మిస్టేక్. ఆయన అసెంబ్లీలో సాక్షిగా చెప్పిన దాన్ని ఉందాగా స్వీకరించాలి. అది వ్యతిరేకంగా చెప్పటం, ఆ లీగల్ టీం అంటూ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆయన విచారించడం, ఈ పరిణామాలన్నీ స్వయంకృతాపరాధంగా మనం భావిస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, చాలా హుందాగా చెప్పాడు. ఎక్కడైనా అల్లు అర్జున్ విమర్శించాల. ఈ రోజు నువ్వు ఒంటరి అవడానికి కారణం ఏంటి? ఒక హీరోగా ఒక అగ్ర స్థాయికి ఎదిగే క్రమంలో ఎదిగే కొద్ది ఒదిగా ఉండాలి కదా. అదే సమయంలో ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఆయన తప్పు పట్టడానికి వీల్లేదు, ఆయన ఉన్న సిచ్యువేషన్ ప్రజల్లో జరుగుతుంది, ఒక ఆడకూతురు చనిపోయింది కాబట్టి ఆ ఎమోషన్ని కనెక్ట్ చేసుకుని అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ ప్లేస్లో అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నా అరెస్ట్ చేస్తారన్నాడు. అంటే అర్థమైంది కదండి. అంటే ఆయన తప్పు లేదు, ఆయన విధి యాజ్ ఎ ముఖ్యమంత్రి ఆయన చేశారని. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినా లాండ్ ఆర్డర్ చేతిలో ఉంది, అంతే కదండి. అదొక సిచ్యువేషన్ అయితే కార్తీక. రెండోది, ఒక మనిషి చావు చనిపోయినప్పుడు మినిమం కట్టసి, నువ్వు గాని హీరో గాని, సార్ మన వల్ల మన శత్రువుకి ఏదైనా ఇబ్బంది అయితే చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సార్. అది అల్లు అర్జున్ చాలా కనపడాలి, ఈ మధ్య కనపడదు. అదే ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సరే, ఇది ఆ పిఆర్ టీం కావచ్చు, లేకపోతే అల్లు ఆర్మీ కావచ్చు, ఆ లేయరా ఇదే తల్లికి ఆయన అలా అయిపోయాడు సార్. వాళ్ళు చక్రబంధులు ఇరికిచ్చేశారు ఆయన. పాపం చిరంజీవి గారి కుటుంబంలో సహజంగా మనం అది చూడడం, మరి ఎందుకు అల్లు అర్జున్ ఏదేమైనా కానీ ఆయన ఇప్పటికైనా తెలుసుకున్నాడని మనం ఆశిద్దాం. అదే సమయంలో ఆ లేయర్, నీకెవరు నిజమైన మిత్రులు, నిజమైన శత్రువులు? ఒకటి కార్తీక్ గారు, అంతా నువ్వు బాగున్నావు కార్తీక్, నువ్వు తోపు వీరుడు సూర్యుడు, నీకు మించిన వాడు లేడనుకుంటే అది నిన్ను నీకు గొవ్వు తవ్వుతున్నట్టే. నేను చెప్పిన అదే విధంగా చంద్ర శ్రీనివాస్ గారు, మీరు అసలు మీకు మించిన వాళ్ళు లేరనుకుంటే నన్ను నేను తీసుకున్నట్టే. నీలో మంచి, నీలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా ఉంది సార్. ఇలా అనుకుంటున్నారు. నీకు నిజమైన స్నేహితుడు ఎవరంటే, నిజమైన శ్రేయోభిలాషులు నీలో లోపాలని ఎత్తి చూపారు, అదే నిజమైన స్నేహితుడు. అంటే ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు ఏంటంటే, ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నన్ను ఈ పరిస్థితి కారణమైన వాళ్ళు అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే విషయాన్ని వాళ్ళ మేనమామ చెప్పాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వల్ల ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ అల్లు అర్జున్ గారికి ఇలాంటి సూచన మనం వీడియోల ద్వారా అనేకం చేస్తున్నాం. అంటే ఆయనకే మనం శత్రువు ఏం కాదు, ఆయన నటను నెక్స్ట్ లెవెల్ చేశాడు. ఇదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలే ఆ చుట్టూ లేయర్ ఫామ్ అయి ఉంటుంది సార్. ఆ లేయర్ తీసేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, ఇప్పుడు ఆయనే కక్ష కార్పణ్యాలు ఉంటే ఆయనకి విభేదించి వైసీపీ పార్టీకి నువ్వు 6 రోజులు సపోర్ట్ చేసావు నంద్యాల వెళ్ళి. మరి నంద్యాల వెళ్ళిన ఆయన శిల్పా రవిచంద్రారెడ్డి ఏమయ్యాడు సార్? గెలవటం సరే పక్కన పెట్టండి, ఇప్పుడు ఈ ఇష్యూలో కనీసం నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చాడు సార్. ఇక్కడ విషయం చెప్పడం మీకు, నేను తొక్కిసలాట జరిగినటువంటి ఇష్యూలోనేమో శిల్ప పక్కనే ఉన్నాడు, పక్కన లేడు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు సార్. ఎవరు నిజమైన స్నేహితులు ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు నేర్చుకోవాలా. ఇంకా వేరు పడాలని చూన్నా చిరంజీవి గారు వచ్చి అల్లు అరవింద్ గారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిపోయారు తప్ప ఎవరు, అప్పుడు నేను అన్నది అదే, ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నీ మంచి కోరుకున్నారు, ఎవరు నీ ఇదిని కోరుకున్నారు అనేది రిలైజ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చిట్ చాట్ లో భాగంగా చెప్పిన మాట ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పేం కాదు,
స్టార్టింగ్ లోని ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోయి ఆ కుటుంబాన్ని నువ్వు పరామర్శించలేపు, మీ నాన్నగారు వెళ్ళి పరామర్శించాలా, డైరెక్టర్ పరామర్శించాలి, లేకపోతే 20 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందిస్తే కానీ మీరు స్పందించబోతే ఈ విపత్కరమైన పరిస్థితులు తెచ్చుకోవటం స్వయంకృత అపరాధం అని చెప్పాడు. అది తప్పేం కాదు కదా. ఇది హార్ట్ఫుల్ గా చెప్పాడు అనిపించడానికి ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని లేదా బీజేపీ మిత్రపక్షాన్ని సమర్థిస్తే ఫ్రెండ్స్ కాబట్టి మిత్రపక్షాలు గారు సమర్థిస్తున్నారు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా సమర్థించడానికి వెనకాడలేదు అంటే ఆయన నీతి నిజాయితీ వైపు ఉన్నాడు తప్ప రాజకీయాలు చూడలేదు అని అర్థం చేసుకోవాలి. ఆయన పోరాటం ఎదురు ప్రజల్లో నుంచి వచ్చినాడు అన్నాడు రేవంత్ రెడ్డిని. ఎందుకంటాడు? అవును, ఆయన కక్షల కార్పణ్యాలు కోరుకోట్ల. ఉభయ రాష్ట్రాలు ఒకే అప్పుడు కలిసి ఉండే రాష్ట్రం కార్తీక్ గారు. అవును, విడిపోయాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. అదే సమయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఆయన చేసింది కరెక్టే అన్నాడంటే తన పార్టీ కూడా కాదు, మీకు ఆపోజిట్ కాంగ్రెస్ అవును అన్నాడని తను కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే గుణం మనలో ఉన్నప్పుడు విశాల దృక్పథం అనేది ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మనం పాజిటివ్ గా తీసుకుంటే అంతా మంచిది. ఇప్పుడు సార్, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తే అది అల్లు ఫ్యాన్స్ మధ్య, మెగా ఫ్యాన్స్ మధ్య మరింత గొడవ ఏముండదు సార్, ఏముండదు. ఎవరెవరిని పోగొట్టుకుంటారు? అల్లు రామని పోగొట్టుకుంటారా? అల్లు అరవింద్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ కానీ? అల్లు అర్జున్ ఏమైనా పోగొట్టుకుంటాడు? ఆయన ఎవరి కుటుంబం వాళ్ళది. 32 years మేము కష్టపడి 3 generations వచ్చాం, 22 years నుంచి కష్టపడి వచ్చారని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్పారు. తన కొడుకు మనోవేదన అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ నుంచి తన బిడ్డ, తన తమ్ముడు అంటాడు, దగ్గరికి తీసుకొని గొప్ప గొప్ప నటుడు ఉన్నాడు నా తమ్ముళ్ళు అని చెప్పేసి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఒక సన్నివేశం చూసారా? మరి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా. ఇక్కడ ఆయన వచ్చేదే దేనికి? ఒక డిప్యూటీ సీఎంగా బాబాయి చూసి నేర్చుకున్నాడు. రామ్ చరణ్ పోయి అఫీషియల్ గా నిర్మాతలు పోయి ఇన్వైట్ చేశారు. ఆయన ఉన్న టైం బట్టి జనవరి 4 కానీ 5 కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ అడిగితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్తాను. అవన్నీ పొరపాటు అండి. ఇవన్నీ ఏంటంటే ఆయన సమయం లేకపోవచ్చు కావచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి ఒక రాంగ్ ఇండికేషన్ కూడా బయట ప్రచారాలు తప్పితే, ఇప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అల్లు అర్జున్ గారు? అదే విధంగా చిరంజీవి గారు, సురేష్ గారు కలిసి అల్లు అరవింద్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు తర్వాత నువ్వు వెళ్ళి మంగళగిరి వెళ్తే, అల్లు అర్జున్ గారు వెళ్తే అపాయింట్మెంట్ ఈడా చెప్పండి? ఇవన్నీ కావాలని ప్రతిపక్షాలు, వైసీపీ వాళ్ళు కుట్రగా తప్పితే ఇక్కడ పాజిటివ్ గా చూడాలి. ఇప్పుడు తన కొడుకులాగా చూసుకుంటాడు సార్. తన తమ్ముడు, తన బిడ్డే కదా. ఆ బిడ్డ ప్రయోజకుడు కావడానికి నిర్మాతలు పోయి అడిగారు. అడిగింది అమ్మాయిన పెట్టదు. అడిగినప్పుడు ఎవరు కాదంటారు చెప్పండి? దాని చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. దాన్ని మనం పాజిటివ్. అందులో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు రకరకాల కామెంట్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ కూడా షూటింగ్లు చేసుకోండి, అంతే కదా. లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 256 అడుగులు కట్అవుట్ అండి, రికార్డు ప్రపంచం. ఏ రోజు పెట్టలా, గ్రాండ్గా చేశారు నిన్న. అదే సమయంలో తీర ప్రాంతం ఉంది, తర్వాత కోనసీమలు కొబ్బరి తోటలు ఉన్నాయి, అందాలు ఉన్నాయి, తలకోన లాంటి ఫారెస్ట్లు ఉన్నాయి. ఇంత ఉండి మనం చూసాము. పుష్ప కూడా ఎక్కడ తీశారు? మారేడుమిల్లిలో తీస్తుంటారు, అరకులో ఉన్నాయి. ఇంత లొకేషన్స్ ఉండి మనం అక్కడ కూడా స్టూడియో నిర్మించుకోవచ్చు కానీ ఆహ్వానించారు. తప్పే ఉంది. అవును, ఉభయలు ఎదగాలి తప్పితే దీన్ని కక్షపూరిత ధోరణిలో మనం చూడకూడదు. కార్తీక్ గారు, మీరు చెప్పిన ఈ టాపిక్ లో రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తండ్రికి మించిన తనయుడిగా రూపాంతరం చెందాడు. ఎక్కడ గర్వం లేదు. తన తండ్రిని ఈ నిర్మించిన ఈ సామ్రాజ్యం, ఈ లెగసీని, తన బాబాయి సృష్టించిన ఈ పవర్ స్టార్, ఈ క్యారెక్టర్ని, ఈ ఇద్దరిని కలిసి ముందుకెళ్లాలని తను కష్టపడుతున్నాడు. కాబట్టి గేమ్ చేంజర్లో మల్టిపుల్ డైమెన్షన్లో నటిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గేమ్ చేంజర్ రామ్ చరణ్ని మరొక లెవెల్లో తీసుకెళ్తుంది అనేది మనం 100% అనుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.